భక్తుడైనటువంటి కొర్నేలి దేవునితో మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చక్కటి ఆత్మీయ క్రమాన్ని తన ఇంట్లో కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు. అతను మానక నిత్యము ప్రార్థన చేసేటువంటి వాడు. తన కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేస్తూ ధర్మకార్యములు చేస్తూ ఉండేవాడు. అతని ఇంటికి దేవుడు దూతను పంపించాడు. ఆ దేవుని యొక్క దూత ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ దూత ద్వారా దేవుడు పంపించిన వర్తమానం ఏంటంటే, కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో చేర్చబడ్డాయి. దేవుని యొక్క వాక్యం ఎవరైతే తమ హృదయంలో తీసుకొని ఆ రీతిగా జీవించటానికి రోజు కూడా పోరాడుతూ ఉంటారో, ప్రయాసపడుతూ ఉంటారో, అవలంబించుకోవటానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారో, మరి అటువంటి వారి యొక్క దీపాలు మండుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇళ్ళకి దేవుని యొక్క దూతల్ని దేవుడు పంపిస్తాడు. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాల నుండి క్రైస్తవ జీవితంలో ఉన్నాము, మన అనుభవాలు ఎంతో గొప్పవి అనే దానికన్నా కూడా ఈరోజు నీ యొక్క ఆత్మ మండుతూ ఉందా లేదా, వెలుగుతూ ఉన్నదా లేదా, దేవుని యొక్క వాక్యపు వెలుగు నిన్ను తాకుతూ ఉన్నది లేదా, ఆ యొక్క వెలుగు ప్రభావంతో నువ్వు నడుస్తున్నావా లేదా అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఆ దీపం ఆరిపోయిందా? ఇప్పటికే పైకి భక్తి కలిగి ఉన్నావు కానీ మరి ఆ శక్తిని ఆశ్రయించినటువంటి స్థితిలో ఉన్నావా? దేవుడంటే నాకెంతో ప్రేమ అంటున్నావు కానీ క్రియలు లేని ప్రేమగా నీ ప్రేమ కొనసాగుతూ ఉందా? నీవు సారము కలిగి ఉన్నాననుకుంటున్నావు కానీ నిస్సారమైన స్థితి, హృదయంలో ఎడారి లాంటి స్థితి, ఆరిపోయిన స్థితి, బీడుబారిన స్థితి నువ్వు కలిగి ఉన్నావా? అంటే నీ ఆత్మ దీపము గుడ్డి దీపంలాగా ఎప్పుడు ఆరిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో, నీ ప్రమేయం లేకుండానే నీ దీపం ఆరిపోవటానికి సిద్ధపడిందేమో దేవుని బిడ్డ. అలాంటి వారి దీపాలని మండించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పడుచున్న ప్రయాస గొప్పది దైవజనమా. ఒకటే, నువ్వు చింత నొందన అవసరం లేదు నీ ఆత్మదీపం మండుతూ ఉంటే, నువ్వు దిగులు పడిన అవసరం లేదు నీ ఆత్మదీపం మండుచూ ఉంటే, నీవు వేదన పడిన అవసరం లేదు నీ ఆత్మదీపం మండుతూ ఉంటే, మండుచున్న దీపం యొద్దకి పురుగులు ఏ విధంగా రావో, మండుచున్న ఆత్మీయ స్థితి కలిగిన వారి యొద్దకు దుష్టుడు రాజాలడు. దేవుని యొక్క కార్యాలు మాత్రమే వారు చూస్తూ ముందుకు సాగిపోగలుగుతారు. దైవ ప్రత్యక్షతలు మాత్రమే వారు చూస్తూ ఉంటారు. వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బలముగా వారు పొందుకోగలుగుతారు. వారి అనుదిన జీవితంలో దేవుని యొక్క ప్రమేయం అనేది చాలా ఎక్సలెంట్గా, చాలా ట్రెమెండస్గా, చాలా వండర్ఫుల్గా వారిని నడిపించడం అనేది చూడగలుగుతారు.